జోగి రమేష్ ఇంటి వద్ద జరుగుతున్నటువంటి దాడి పట్ల మాట సార్ ప్రజెంట్ ఆ పరిస్థితి మీకు ప్రజెంట్ పరిస్థితి ఏంటి? కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. మా నాన్నగారు ఉన్నారు, భార్య పిల్లలు అందరూ ఉండగానే పెట్రోల్ బాంబులు వేసిన సంఘటనలు మీ అందరూ కూడా మీడియాకి మొత్తం కూడా చూపించాను నేను. దాడులు ఏ విధంగా జరిగినాయి, పోలీసులు ఏ విధంగా ప్రేక్షక పాత్ర వహించారు, లోకేష్ ఏ విధంగా ప్రేరేపించాడో కూడా మీ అందరూ కూడా తెలుసు. రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా కూడా చెప్తా ఉన్నాం, లోకేష్ చిల్లర చేష్టలు మానుకో, పిల్ల చేష్టలు మానుకో. నీకు ప్రజాస్వామ్యం రాజ్యాంగం గురించి తెలుసుకో. అంటే ప్రతిపక్షంలో మా పాత్ర ఏంటి? మీరు చేసే అరాచకాలు అవ్వచ్చు, మీరు చేసే విధానాలను ఎండగడతాం, దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి తప్ప జోగి రమేష్ మీద దాడి చేయాలా, జోగి రమేష్ కుటుంబం మీద దాడి చేయాలా, జోగి రమేష్ ని జైల్లో పెట్టాలా, జోగి రమేష్ ఇంటిని కాల్ చేయాలా, జోగి రమేష్ ని మట్టు పెట్టాలా? ఎంతమందిని చేయగలవు నువ్వు? ఎంతమందిని చేయగలవు? దీన్ని పిల్ల చేస్తలు అంటారు, కోతి చేస్తలు, కోతి చేస్తలు అంటారు. మానుకో దయచేసి. ఇటువంటి ఒక బలహీన వర్గాలు చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్న నా కుటుంబం మీద, నా మీద నువ్వు దాడి చేసేవే, ప్రజలు నిన్ను ఊరుకుంటారా? పోలీసులకు ఇంటిమేషన్ ఇచ్చారా మీరు? అందరికి చెప్పాను అన్న. ఇప్పుడు ఇంట్లో మంటలు కనబడుతున్నాయి సార్, ఇంటి దగ్గర మంటలు కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంటి దగ్గర మంటలు ఉన్నాయి కదా, కంటిన్యూగా కాలుతా ఉంది కదా, పెట్రోల్ బాంబులు వేశారు కదా, మమ్మల్ని అందరూ కూడా చేయాలనుకున్నారు కదా లోకేష్. చూస్తాం, ప్రజలు చూస్తున్నారు. ప్రధానంగా జోగి రమేష్ ఇంటి వద్ద జరుగుతున్నటువంటి దాష్టికాన్ని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నట్టు కూడా జోగి రమేష్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నా ఇంట్లో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులను చంపేయాలనేసి టీడీపీ వారు చూస్తున్నారా, నారా లోకేష్ పిల్ల చేష్టలు మానుకొని హుందాగా రాజకీయాలు చేయాలంటూ కూడా మండిపడ్డారు జోగి రమేష్. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.